అండి, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది 5వ తరగతిలోని 5వ పాఠమైన తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. పిల్లలు అందరూ ఈ పాఠం తెరవండి. తెరిచారా? సరే, అయితే ఇప్పుడు చిత్రం ఉంది కదా, ఈ చిత్రం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఏదో ఒక నాటకం జరుగుతున్నట్టుగా ఉంది. సరే, అయితే ఈ చిత్రం కిందగా 3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, చిత్రంలో ఏం జరుగుతున్నది? పిల్లలు ఈ చిత్రం చూస్తుంటే ఈ చిత్రంలో ఏం జరుగుతున్నట్టు అనిపిస్తుంది? ఏదో ఒక కథను పాట రూపంలో చెప్తున్నట్టు ఉన్నారు. ఈ 3 వ్యక్తులు ఆ కథను పాట రూపంలో ఇంకా వాళ్ళ హావభావాలతో చెప్తున్నట్టుగా ఉంది. సరే, ఇంకా ఈ చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? అక్కడ మైకులు, ఇంకా వాళ్ళ వెనకాల ఆ 3 వ్యక్తుల వెనకాల బుర్రకథ అని ఉంది. అంటే ఈ పాట బుర్రకథ గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. పిల్లలు మీకు ఒక విషయం తెలుసా? ఈ బుర్రకథకు పితామహుడు ఎవరో తెలుసా? నాజర్. ఈ నాజర్ గారు ఏం చేశారంటే ఈ బుర్రకథకు సంబంధించి ఎన్నో కొత్త మెరుగులు దిద్దారు. అంటే కొత్తవి చేశారనమాట. సరేనా? సరే, ఇప్పుడు రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు? పిల్లలు చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? చిత్రంలో 3 వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి తబలా పెట్టుకొని వాయిస్తూ ఉన్నట్టు ఉంది. రెండవ వ్యక్తి సితార పట్టుకొని ఏదో తన హావభావాలతో ఏదో చెప్తున్నట్టుగా ఉంది. ఇంకా 3వ వ్యక్తి చిన్నపాటి డప్పును తీసుకొని వాయిస్తూ అతను కూడా ప్రేక్షకుల వైపు చూస్తున్నట్టుగా ఉంది. సరే, ఇప్పుడు 3వ ప్రశ్న, ఇలాంటి ప్రదర్శనలు మీరు ఇంకా ఏమేమి చూశారు? పిల్లలు ఇప్పుడు ఇక్కడ బుర్రకథ జరుగుతున్నది కదా, ఇదే విధంగా మీరు ఇలాంటి ప్రదర్శనలు ఏం చూశారు? తోలుబొమ్మలాట, ఇంకా డ్రామాలు, అలాంటివన్నీ చూశారు. సరే పిల్లలు, ఈ బుర్రకథ ఉంది కదా, ఇదేమంటే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు పాట రూపంలో తన హావభావాలతో చెప్తారు. సరేనా? సరే, అయితే ఇప్పుడు ఈ పాఠం ఏమో చూసేద్దాం. ఏం పేరు ఈ పాఠం పేరు? తోలుబొమ్మలాట ఒక జానపద కళ. కాబట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? తోలుబొమ్మలాట అనేది ఒక జానపద కళ. ఇప్పుడు మనం తోలుబొమ్మ ఆట అంటే ఏమో తెలుసుకుందాం. సరేనా? సరే, తాదిమి తకదిమి తోలుబొమ్మ, దీని తమాషా చూడరా మాయబొమ్మ. ఇప్పుడు ఈ తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందాం. పిల్లలు మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు. మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా? సరే, 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మలాట ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది. తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన 6 కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలుబొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడటం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురుబద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ వెదురుబద్దే ఆధారంగా ఉంటుంది. 3 వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. ప్రదర్శనకు 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు,
పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు. వంతలు హార్మోనియం మధ్యల తాళాలు వాయిస్తూ వంత పాడతారు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. కథ ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాటరాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. పిల్లలు, తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. కేతిగాడిని జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. పిల్లలకు ఈ కళపై శిక్షణను ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు కనుకనే పిల్లలు వీటిని ముఖతః పారాయణం చేస్తారు. ఇక్కడ ముఖతః పారాయణం అంటే ఏమంటే ఒకరు చెప్తూ ఉంటే విని నేర్చుకోవటం. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి, ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి. ఏ కళారూపమైన రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే. కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జమకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది. సంస్కృతిని కాపాడుకోవటం మన కర్తవ్యం. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు, నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠం విన్నాం కదా. ఈ పాఠం ద్వారా మనకేమర్థమైంది? పాఠం పేరు చెప్పండి. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనకేమర్థమైంది? ఇవన్నీ కూడా ప్రాచీనమయ్యాయి. కానీ ఈ ప్రాచీనమైపోయినా కూడా మనం వీటినన్నింటినీ మర్చిపోకుండా గుర్తు చేసుకొని ఇంకా ఈ జానపద కళలు ఎన్ని ఉన్నాయో, ఇంకా ఏవేవి జానపద కళలో తెలుసుకొని వీటిని ఆదరించడమే ఇప్పుడు మనం చేయవలసిన పని. సరేనా? అందరూ వీటిని గౌరవిస్తారా? సరే, అసలు ఈ తోలుబొమ్మల ఆట అంటే ఏమి, ఇంకా ఈ జానపద కళలు అంటే ఏమి తెలుసుకొని మీ పెద్దలను అడిగి రండి. సరేనా పిల్లలు? సరే, అయితే ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన పదాలు, వాటి అర్థాలేమో తెలుసుకుందాం. సరేనా? ప్రాచీన అంటే పాత, పురాతన. ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం. ఆమడ అంటే అర్థం 8 మైళ్ళ దూరం. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. నానుడి అంటే వాడుకగా అనే మాట లేదా సామెత. నెక్స్ట్, తర్ఫీదు అంటే శిక్షణ, అభ్యాసం. రక్తి కట్టడం అంటే అలరించడం. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవటం. చమత్కారం అంటే నేర్పు. పారాయణం అంటే శ్రద్ధగా చదవటం. సరే పిల్లలు, ఇప్పుడు మనం పాఠానికి సంబంధించిన అర్థాలు కూడా తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని అంశాల గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించి చదవటం, వ్యక్తపరచడం అనే అంశం
అందులో ఆ అనే అంశం. ఇక్కడ ఏమిచ్చారంటే పాఠం చదవండి, పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పిల్లలు, మనం ఆల్రెడీ పాఠం చదివేశాం కదా. ఇప్పుడు ఇక్కడ పాఠానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, వాటికి మనం సమాధానాలు రాయాలి. సరేనా? సరే, అయితే మొదటి ప్రశ్న, తోలుబొమ్మలాట ఏ ఏ జిల్లాలలో ప్రదర్శిస్తారు? పిల్లలు, తోలుబొమ్మలాట ఏ జిల్లాలో ప్రదర్శిస్తారు? తూర్పుగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం. సరే, రెండవ ప్రశ్న, తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏవి? పిల్లలు, పాఠంలో చెప్పుకున్నాం కదా, తోలుబొమ్మల తయారీలో వాడే రంగులేవి చెప్పండి. మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులు వాడుతారు. సరే, మూడవ ప్రశ్న, తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏవి? పిల్లలు, తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏవి? రెండు ఉంటాయి, అవేం చెప్పండి. 2 హాస్య పాత్రలు, అవేమంటే కేతిగాడు, బంగారక్క. ఈ 2 కూడా నవ్వించే పాత్రలు. వీటిని ఏమంటామంటే హాస్య పాత్రలని అంటాం. సరే, ఇప్పుడు మరొక అంశం, అదేమంటే కింది జానపద కళ గురించి చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పిల్లలు, ఇక్కడ ఒక జానపద కళ ఇచ్చారు, అదేమంటే తప్పెట గుండ్లు. చూడండి, ఇక్కడ ఈ తప్పెట గుండ్లు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జానపద కళారూపాలలో ఒకటైన తప్పెట గుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకొని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు. ఈ వాయిద్యాల్ని గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా దానికి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. యాదవులు ఈ తప్పెట గుండ్లను ప్రదర్శించే వాళ్ళు. పిల్లలు, ఇప్పుడు ఈ తప్పెట గుండ్ల గురించి చదివాం కదా. ఇప్పుడు ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు, వాటికి మనం సమాధానం రాసేద్దాం. సరేనా? మొదటి ప్రశ్న, తప్పెట గుండ్లు ఏ ప్రాంతానికి చెందింది? పిల్లలు, ఈ తప్పెట గుండ్లు ఏ ప్రాంతానికి చెందింది? ఉత్తరాంధ్ర. సరే, రెండవ ప్రశ్న, తప్పెట గుండ్లు అనే పేరు ఎలా వచ్చింది? ఎలా అంటే రేకు తప్పెటను గుండెల మీద పెట్టుకొని వాయిస్తారు కాబట్టి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చింది. సరే, మూడవ ప్రశ్న, తప్పెట గుండ్లను ఎవరు ప్రదర్శించేవారు? పిల్లలు, ఈ తప్పెట గుండ్లను ఎవరు ప్రదర్శించేవారు? యాదవులు. సరే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే కింది జానపద కళ గురించి చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పిల్లలు, ఈ కోలాటం అనేది కూడా ఒక జానపద కళే. ఇప్పుడు దీని గురించి చదువుదాం. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్య కృత్యాలలోని అలసటను మరచిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. ఈ కోలాటం ఆటలో కళాకారులు 2 చేతులలో కోలలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడుతారు. ఇందులో ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం లాంటివి ఎన్నో ఉన్నాయి. కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు. సరే పిల్లలు, ఇప్పుడు ఈ కోలాటం అనే జానపద కళ గురించి చదివాం కదా. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రశ్నలు తయారు చేద్దాం. సరేనా? మొదటి ప్రశ్న, కోలాటం అంటే ఏమిటి? రెండవది, కోలాటంలోని రకాలు ఏవి? మూడవది, కోలాటం నృత్యంలో ఎంతమంది పాల్గొనవచ్చు? నాలుగవది, కోలాటం మహిళలు ఆడతారా, ఆడవచ్చా? ఇది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రశ్నలు ఇలా తయారు చేసేసాం. సరే, ఇప్పుడు మరొక అంశం, అదేమంటే పదజాలం. అందులో కింది జానపద కళల పేర్లు చదవండి, వాటిలో మీ ప్రాంతపు జానపద కళలను గుర్తించి 0 చుట్టండి. పిల్లలు, ఇక్కడ జానపద కళలు ఉన్నాయి. ఈ జానపద కళలలో అంటే మీ ప్రాంతంలో ఆడతారు కదా, వాటిని మీరు ఇక్కడ 0 చుట్టాలి. సరేనా? సరే, ఇప్పుడు నేను చదువుతాను, వినండి.
కోలాటం, ఒగ్గు కథ, హరికథ, బుర్రకథ, గుస్సాడి, తప్పెటగుండ్లు, భారతం, డప్పు, తింస, గంగిరెద్దులు, పగటి వేషం, పులివేషం, సేవగరిడి, పిట్టల దొర, సాముగరిడి. పిల్లలు, ఇప్పుడు మీ ప్రాంతంలో ఆడే జానపద కళలకు సున్నా చుట్టండి. సరేనా? సరే. ఇప్పుడు మరొక అంశం. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. నానుడులు సామెతలు లాగే జనుల నోట పుట్టాయి. కింది సామెతలు చూడండి, వాటి అర్థాలు తెలుసుకోండి. పిల్లలు, ఇక్కడ కొన్ని సామెతలు ఇచ్చారు, వాటికి అర్థమేమో తెలుసుకోవాలి. సరేనా? మొదటగా ఒకటి ఇచ్చారు, అదేమంటే సామెత, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. ఇప్పుడు ఈ సామెతకు అర్థం ఏమంటే, ఎవరితోనైనా 6 నెలలు కలిసి ఉంటే వారి లక్షణాలు మనకి కొన్ని అబ్బుతాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు, చెడ్డవారితో ఉంటే చెడు లక్షణాలు కలుగుతాయని అర్థం. ఇప్పుడు మరొక సామెత ఇచ్చారు, దానికి అర్థం మనమే రాయాలి. సరేనా? సామెత ఏమంటే, రోట్లో తలదూర్చి రోకటి పూటకు వెరచినట్లు. అంటే అర్థం ఏమంటే, మనం సమస్యను కొని తెచ్చుకొని తర్వాత బాధపడటం అని అర్థం. సరే. మూడవ సామెత, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. అంటే దీనికి అర్థం ఏమంటే, చూసి చూడగానే మొత్తం అంచనా వేయటం అని అర్థం వస్తుంది. సరేనా? సరే. ఇప్పుడు మరొకటి, అదేమంటే ఈ అనే అంశం. ఇక్కడ ఏమంటే, కింది సామెతలను సరైన పదంతో పూరించండి. ఉదాహరణగా ఏమిచ్చారంటే, కాకి పిల్ల కాకికి ముద్దు. అంటే డాష్లో మనం కాకి పెట్టాలి. సరేనా? ఇప్పుడు ఏం రాయొచ్చింది, కాకి పిల్ల కాకికి ముద్దు. ఇలాంటివే మరికొన్ని. అందులో ఒకటి, డాష్ కాటుకు డాష్ దెబ్బ. ఇక్కడ ఏం పెట్టచ్చు డాష్లో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రెండవది, డాష్ వంగనిది డాష్ వంగున. ఇక్కడ ఏం పెట్టచ్చు, మొక్కై వంగనిది మానై వంగున. సరే. మూడవది, అదిగో డాష్ అంటే ఇదిగో డాష్ అన్నట్లు. ఈ డాష్లో ఏం పెట్టచ్చు, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. సరే. నాలుగవది, ఇంట్లో డాష్ మూత బయట డాష్ మూత. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత. సరే. ఇప్పుడు ఐదవది, డాష్ మంచిదైతే డాష్ మంచిది. ఇక్కడ ఏం పెట్టచ్చు, నోరు మంచిదైతే ఊరు మంచిది అని పెట్టచ్చు. సరే. ఇప్పుడు ఈ సామెతలన్నీ కూడా మనం పూరించేసాం. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే పాఠం చదవండి, అందులో కొన్ని పదాలకు మీ ప్రాంతాలలో వేరు పదాలు వాడుతుండవచ్చు. అలాంటి పదాలను గుర్తించి రాయండి. పిల్లలు, మనం పాఠం చదివాం కదా, అక్కడున్న పదాలని మన వాడుక భాషలో ఎలా చెప్తామో రాయాలి. సరేనా? సరే. ఉదాహరణగా ఒకటి ఇచ్చారు, ఎటువంటి అంటే మనం ఎలా చెప్తాం, ఎలాంటి. ఇప్పుడు చూడండి, వచ్చాడు మనం ఎలా చెప్తాం, వచ్చిండు. అక్కడ పెట్టు ఉందనుకోండి, మనం ఎలా అంటాం మన వాడుక భాషలో, ఆడపెట్టు. నెక్స్ట్, జాగ్రత్త మనం ఎలా అంటాం, జాగ్రత్త. నెక్స్ట్, విడువు అంటే మనం ఎలా చెప్తాం, వదులు. సరే. ఇలా అన్నమాట వాడుక భాషలో మనం ఈ పదాలను ఇలా వాడుతాం. సరే. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే భాషాంశాలు. పిల్లలు, ఇక్కడ కొన్ని భాషాంశాలు ఇచ్చారు, అవేమో చూసేద్దాం. మొదటిది, కింది వాక్యాలను చదవండి. పిల్లలు, ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చారు, అవేమో మనం చదివేద్దాం. సరేనా? మొదటిది, వాల్మీకి రామాయణాన్ని రచించాడు. రెండవది, దశరథుడు అయోధ్యను పాలించాడు. మూడవది, సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. నాలుగవది, నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. ఇప్పుడు ఈ పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలను చదవండి. పిల్లలు, పై ఉన్న వాక్యాలనే ఇక్కడ ప్రశ్నార్థక రూపంలో రాశారు, అవేమో చదువుదాం. రామాయణాన్ని ఎవరు రచించారు? అయోధ్యను ఎవరు పాలించారు? దురాచారాలను ఎవరు నిర్మూలించారు?
ఎలుక వీరుడు కథను ఎవరు చదివారు? పిల్లలు, ఇప్పుడు వీటిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పై వాక్యాలలో ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి. గమనించారా? సరే, అయితే ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలేవో చెప్పండి. చెప్పండి పిల్లలు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవొస్తాయి? ఇలా ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఏమంటామంటే కర్త అని అంటాం. ఇప్పుడు చెప్పండి, రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి ఏమవుతాడు? కర్త. ఇలా ఎవరు అని ప్రశ్నించామనుకోండి, ఆ ఎవరు అనేదే కర్త. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి, కింది ప్రశ్నలను చదవండి అని ఇచ్చారు. ఈ ప్రశ్నలను చదువుదాం. మొదటిది, వాల్మీకి దేన్ని రచించాడు? దశరథుడు దేన్ని పాలించాడు? సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు? నవీన్ ఏ కథను చదివాడు అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి. మీరు చెప్పిన మాటలను అంటే ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. ఇక్కడ చూడండి పిల్లలు, కర్మ అంటే ఏమో తెలుసుకుందాం. వాల్మీకి దేన్ని రచించాడు? రామాయణాన్ని రచించాడు. కాబట్టి ఈ రామాయణం అనేది ఇక్కడ కర్మ అవుతుంది. సరేనా? సరే, ఇక్కడ చూడండి, పై వాక్యాలలో ఒక పని జరగటాన్ని తెలియజేసే పదాలను క్రియలంటారని మీకు తెలుసు కదా. అంతే కదా పిల్లలు? ఒక పని జరిగిందనుకోండి, ఆ పని జరిగే వాక్యం ఏమంటారు? పదాన్ని క్రియ అని అంటారు. ఇది మనం ముందు క్లాస్లోనే తెలుసుకున్నాం. ఇప్పుడు కింది వాక్యాలను చదవండి. కర్త, కర్మ, క్రియలను గుర్తించి రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాలను మీరు చదివి కర్త, కర్మ, క్రియలు గుర్తించాలి. సరేనా? మొదటిది, తాబేలు కుందేలును ఓడించింది. ఈ వాక్యంలో కర్త ఏమి? తాబేలు. కర్మ కుందేలు. క్రియ ఓడించింది. ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి, రెండవ వాక్యం, సుబ్బు బొమ్మలు గీశాడు. ఈ వాక్యంలో మీరు కర్త, కర్మ, క్రియ గుర్తించాలి. మేరీ పాట పాడింది. గాంధీ మనకు స్వాతంత్రం సాధించాడు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు. ఇప్పుడు ఈ వాక్యంలో కర్త, కర్మ, క్రియ గుర్తిద్దాం. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఏమొస్తుంది? కర్త. కర్మ విజయనగరాన్ని, క్రియ పాలించాడు. ఇలా అన్నమాట. ఇప్పుడు మీకు కర్త, కర్మ, క్రియల గురించి పూర్తిగా తెలుసు. సరే, ఇక్కడ అనే అంశం. క్రియలు ప్రధానంగా 2 రకాలు. అవి ఏవంటే సమాపక క్రియ, రెండవది వచ్చి అసమాపక క్రియ. ఇప్పుడు ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. దీన్ని మనం ఉదాహరణ రూపంలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సలీం పాఠం చదివాడు. ఇక్కడ పని పూర్తయిపోయింది కాబట్టి ఇదేమంటే సమాపక క్రియ. రెండవది, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. పిల్లలు, ఇప్పుడు ఒక క్రియాపదం అనుకోండి, అక్కడ క్రియాపదం లేదనుకోండి, ఆ వాక్యాన్ని పూర్తి చేయలేదనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే అసమాపక క్రియ. ఇప్పుడు దాని ఉదాహరణ రూపంలో చూద్దాం. సలీం పాఠం చదివి ఏం చేశాడు? చదివి ఉందంతే, వాక్యం పూర్తి కాలేదు. కాబట్టి ఇలాంటి వాక్యాలను ఏమంటామంటే అసమాపక క్రియ. సరే, ఇలాంటి వాక్యాలు మీ ముందు పాఠాలలో ఉన్నాయి, గుర్తించి రాయండి. పిల్లలు, ఇప్పుడు సమాపక క్రియ అంటే ఏమి, అసమాపక క్రియ అంటే ఏమి మీకు తెలుసు కదా. ఇలాంటివి మీ ముందు పాఠాల్లో ఉన్నాయి, అవి రాయాలి. సరేనా? కొన్ని నేను చెప్తాను, మరికొన్ని మీరు రాయాలి. పనులు చేయకండి, అసమాపక క్రియ వాక్యం. ఇప్పుడు కుళాయి నీరు వదిలేసి, ఇలా అన్నమాట. సరేనా? సమాపక క్రియ వాక్యం, అసమాపక క్రియ వాక్యాలు ఇప్పుడు మీరే రాయాలి. సరే పిల్లలు, ఈ పాఠం మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.